కేవలం ఉందా, ఏ ఎరువు ఎక్కువ ఉంది, ఏ ఎరువు తక్కువ ఉంది అనేవి తెలుసుకోవాలంటే చాలా వరకు 16 రకాల పరీక్షలు అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే ప్రధానంగా మనకు ప్రస్తుతం సూక్ష్మ మూలకాలు, స్థూల మూలకాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. అయితే ప్రధానంగా ప్రభుత్వం ద్వారా మనకు ఒక 5 రకాల పరీక్షలు అయితే మనకు చేయించేస్తున్నారండి. కేవలం 10 రూపాయల ఖర్చుతోనే. అయితే అవి ఏంటి అనేవి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉదయం సూచిక అంటే దీన్నే pH వాల్యూ అంటామండి. దీని ద్వారా మనకు నేల యొక్క స్వభావం తెలుస్తుంది. పంటలు బాగా పండడానికి సాధారణంగా pH విలువ 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. అయితే నా పొలంలో కనుక నా రిపోర్టు ప్రకారంగా చూసుకున్నట్టయితే 7.78% ఉంది. అంటే కొంచెం నా నేల కొద్దిగా అల్ప క్షార గుణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా రెండవ పరీక్ష కనుక మనకు చూసుకున్నట్టయితే సేంద్రియ కార్బనం అంటే దీన్ని ఆర్గానిక్ కార్బన్ అని కూడా అంటారు. ఇది ఆదర్శవంతంగా ఉండాలంటే భూమి మంచి జీవకళతో ఉండాలి. దీనికోసము 0.5% కంటే ఎక్కువ ఉండాలి మనకు ఈ పర్సెంటేజ్ అనేది. అయితే నా పొలం రిపోర్ట్ పరంగా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు నా పొలంలో 0.75% ఉంది. అంటే సేంద్రియ కార్బనం మధ్యస్థంగా చాలా అద్భుతంగానే నా పొలంలో ఉందని నాకు దీని ద్వారా తెలుస్తుంది. అలాగే మూడవది లభ్య నైట్రోజన్ కనుక మనం చూసుకున్నట్టయితే వాస్తవానికి ఒక ఎకరంలో కనీసం 115 నుండి 116 కిలోగ్రాముల యూరియా ఉండాలి. అయితే అటువంటి సందర్భంలోనే పంట పచ్చగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే నా పొలంలో ప్రజెంట్ కనుక మనకు చూసుకున్నట్టయితే కేవలం 76.2 కిలోగ్రామ్స్ ఒక ఎకరానికి అనేది నా పొలంలో ఉంది. అంటే చాలా తక్కువగా నైట్రోజన్ అనేది నా పొలంలో ప్రజెంట్ ఉన్నది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నా పొలానికి నత్రజని అంటే దీన్ని మనం యూరియా రూపంలో ఇస్తాం, లేదా సేంద్రియ ఎరువుల రూపంలో కూడా ఇవ్వచ్చు. అయితే వీటిని కొంచెం వాస్తవంగా వాడవలసిన దానికంటే కొంచెం ఎక్కువ వాడాలని మనకి పరీక్ష ద్వారా అర్థమవుతుంది. ఇక నాలుగవది భాస్వరం గురించి మనం కనుక చూసుకున్నట్టయితే ఆదర్శవంతమైన ఒక ఎకరంలో ఎంత ఉండాలనేది ఒకసారి చూసుకున్నట్టయితే వేరు వ్యవస్థ బలంగా ఉండటానికి ఇది పనిచేస్తుందండి మనకు. ఇది 9 నుండి 22 కిలోగ్రాములు ఒక ఎకరానికి ఉండాలి వాస్తవానికి. అయితే నా పొలంలో చూసుకున్నట్టయితే ఏకంగా 34.4 కిలోగ్రాములు ఒక ఎకరంలో ఉంది. అంటే ఆదర్శంగా ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పటివరకు నేను వేసిన డిఏపి ఎరువులు భూమిలో అలాగే ఉండిపోయాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెట్టి భాస్వరం ఎరువులు వేయవలసిన అవసరం లేదు. చూసారా, ఇక్కడే నా 1000 రూపాయల పెట్టుబడి ఆదా అయిపోయింది. ఇక ఐదోది పొటాష్ పరిమాణాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే పంటకు రోగ నిరోధక శక్తి, గింజ గట్టిపడడానికి ఒక ఎకరానికి 50 నుండి 140 కిలోగ్రాముల మధ్య ఉండాలి. అయితే ప్రజెంట్ నా పొలం టెస్ట్ ప్రకారంగా ఉన్నది తేలిన విషయం ఏంటంటే నా పొలంలో 105.71 కిలోగ్రాములు పర్ ఎకర్కు ఉంది. ఇది మధ్యస్థంగా కరెక్ట్గా సరిపడినంత ఉంది. సో ఇదండి, నేను సాయిల్ టెస్ట్ చేయడం వల్ల కొన్ని ప్రధానమైన 5 మూలకాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆ pH వాల్యూ, అలాగే పొటాష్ అంటే ఎన్పికే విలువలు తెలుసుకోవడం జరిగింది, అలాగే కార్బన్ శాతం తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 5 కనుక మనం ప్రాథమికంగా తెలుసుకున్నట్టయితే చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంది. ఎరువుల ఖర్చు వీటిపైనే ఎక్కువగా పెడుతుంటాము రైతుల సాధారణంగా. అయితే ఇవన్నీ పరీక్ష చేయించుకోవడానికి నాకు కేవలం ప్రభుత్వ శాఖ ద్వారా అయిన ఖర్చు ఏంటంటే కేవలం 10 రూపాయల ఖర్చు అండి. ఈ 10 రూపాయలతో నేను చేయించిన ఈ ఒకే ఒక్క పరీక్ష నా కళ్ళు తెరిపించింది. ఈ రిపోర్ట్ రాకముందు వరకు నేను అందరిలాగే బ్లైండ్గా షాప్కి వెళ్ళి
వేల రూపాయల డిఏపి కాంప్లెక్స్ ఎరువులు తెచ్చి నా పొలంలో పోసేవాడిని. దానివల్ల డబ్బులు దండ కావడమే కాకుండా భూమి కూడా పాడైపోయేది. కానీ ఇప్పుడు ఈ పరీక్ష చేయించడం వల్ల ఏది తక్కువ ఉందో దాన్ని మాత్రమే అందించి ఎక్కువ ఉన్నదానికి ఖర్చు తగ్గించుకోవచ్చు, లేదా పూర్తిగా వేయకుండా కూడా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్మార్ట్ వ్యవసాయం నేను చేయబోతున్నానండి. ప్రజెంట్ పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి ప్రాథమికంగా మనకు అవసరమైనది భూసార పరీక్షని గమనించవచ్చు. దీన్ని మించిన మరొక అద్భుతమైన మార్గం కూడా లేదని చెప్పవచ్చు. ఇక మీ జిల్లాలోని ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. కేవలం 10 రూపాయలతో మీరు కూడా మీ భూమి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఇక రైతు సోదరులకు ఫైనల్గా ఒక మాట చెప్పేది ఏంటంటే, ఈ భూ పరీక్ష ద్వారా ఎటువంటి లాభాలు ఉంటాయి అనే దానికి ప్రత్యక్షంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, చాలామంది ఎక్కువగా వరి పంట వేస్తుంటారు కదా. ఆ వరి పంటకు సంబంధించి ఒక ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్టయితే, రైతు సోదరులారా, భూసార పరీక్ష వల్ల పెట్టుబడి తగ్గుతుందని ఊరికే చెప్పడం కాదు. మన జడ్చర్ల ల్యాబ్ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా మనం 1 ఎకరంలో వరి పంట వేస్తే వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది, ఈ రిపోర్టు వల్ల మనకి ఎంత డబ్బు మిగులుతుంది, ఇంకా అదనంగా ఎటువంటి బెనిఫిట్లు జరుగుతాయనే విషయాన్ని ఇప్పుడు పైసా లెక్కలతో సహా ప్రాక్టికల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మన ప్రాంతంలో వరి వేసే రైతులందరూ ఏం చేస్తారు, పంట మొదట్లోనే ఎకరానికి 1 లేదా 1.5 బస్తా డిఏపి లేదా ఏదైనా కాంప్లెక్స్ ఎరువులను బ్లైండ్గా వేసేస్తుంటారు. దీనికోసం ఈ రోజుల్లో మార్కెట్లో కనీసం 1400 నుండి 1700 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ నా రిపోర్టు చూశాక నాకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నా భూమిలో భాస్వరం పర్సెంటేజ్ ఉండాల్సిన కంటే ఎక్కువగా ఉంది. అంటే 34.4 కిలోగ్రాములు పర్ ఎకరానికి ఉంది. అంటే ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ వరి పంటకు నేను 1 కేజీ డిఏపి కూడా వాస్తవానికి వేయాల్సిన అవసరం లేదు. భూమిలో ఆల్రెడీ ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించడానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ ఆలోచన చేయాల్సి ఉంటుంది. అదేంటంటే 150 నుండి 200 రూపాయల ఖరీదు చేసి పిఎస్బి అంటే భాస్వరాన్ని కరిగించే ఒక బ్యాక్టీరియాని కనుక మనం వాడుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ నేరుగా 1200 నుండి 1500 రూపాయలు పెట్టుబడి ఖర్చు మిగిలిపోతుంది. ఇక యూరియా విషయానికి వస్తే, నా నేలలో నత్రజని తక్కువగా ఉంది కాబట్టి వరి పంటకు నత్రజని ముఖ్యమైనది కాబట్టి వ్యవసాయ అధికారుల సూచన ప్రకారం 3 బస్తాల యూరియాను పంట వివిధ దశల్లో తప్పకుండా వేయాలి. దీనికి సుమారు 900 ఖర్చు అవుతుంది. ఇక పొటాష్ విషయానికి వస్తే 105.71 కిలోగ్రాములతో మధ్యస్థంగా ఉంది కాబట్టి సాధారణ మోతాదు ప్రకారం 1 బస్తా పొటాష్ వాడుకుంటే సరిపోతుంది. దీనికి 1700 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే సాధారణంగా వరి వేసే రైతు ఎకరానికి ఎరువుల కోసమే సుమారు 4100 రూపాయల ఖర్చు పెడితే, మనం ఈ 10 రూపాయల సాయిల్ టెస్ట్ రిపోర్టు ఆధారంగా అనవసరమైన ఎరువుల ఖర్చు తగ్గించి కేవలం 2800తోనే పని పూర్తి చేస్తున్నాం. అంటే నికరంగా 1 ఎకరానికి 1300 నుండి 1500 రూపాయలు మనకు ఖర్చు మిగులుతున్నట్టే. అంతేకాకుండా 1 ఎకరానికే 1500 రూపాయలు మిగిలితే ఇంకా చాలామంది 5 ఎకరాలు 10 ఎకరాలు సాగు చేసే రైతులకు ఎంత డబ్బు ఆదా అవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా డబ్బు మిగలడమే కాకుండా అంతకంటే ఇంపార్టెంట్, ఎక్కువ ఎరువులు వాడడం వల్ల భూమి చౌడు బారే పరిస్థితి వస్తుంది. కానీ దాని బారి నుండి కూడా మనం రక్షించుకోవచ్చు. ఇదొక్కటే కాదండి, ఫైనల్గా ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తా. సరైన విధంగా సరైన పోషకాలను సరైన టైంలో వాడితే కనుక ఈ దిగుబడి కూడా 1 నుండి 2 క్వింటాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే 2000 నుండి 4000 రూపాయలు సగటున ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఏ విధంగా చూసినా కూడా భూసార పరీక్ష అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా మీ పొలం మట్టిని ఇప్పుడే పరీక్షించండి, స్మార్ట్ రైతుగా మారండి. ఈరోజు మీ పొలంలో మట్టి నమూనా సేకరించి పరీక్షకు పంపండి. ఈ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేసి వారికి సహాయపడండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ వ్యవసాయ అనుభవాల కోసం సుజాత అగ్రి ఫార్మ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.